అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే బోరుగడ్డ అనిల్ కుమార్ బోరున ఏడుస్తున్నాడు. సొంత పార్టీ నాది అనుకొని ఇన్నాళ్ళు సేవ చేస్తే నన్ను కష్టాలలో నడి రోడ్డు మీద వదిలేసి నీ చావు నువ్వు చావమని చెప్పి వదిలేయటంతో పాటు పార్టీలోనే పిల్ల బచ్చాగారి చేత నాకు అవమానం చేస్తున్నారని, అట్లాగే పార్టీ నుంచి నన్ను మెడబట్టుకొని బయటికి గెంటేశారని, కనీసం నాకు పార్టీ ఆఫీస్లో భోజనం చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారంటూ మనోడు బోరును ఏడుస్తున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు అడుగురిగి ఇడిదిరిగి మనోడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి క్షమించమంటూ మీ కాళ్ళు పట్టుకుంటా క్షమించండి అని చెప్పేసి నా మీద ఉన్నటువంటి కేసుల్ని కొంచెం దయతో అంటే తొలగించండి, జన్మలో ఇంకెప్పుడు పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయను, జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్ముకొని నేను మోసపోయి రోడ్డును పడ్డాను, అవసరానికి వాడుకొని వదిలేశారు అని చెప్పేసి మనోడు కన్నీళ్ళు తోటి బాధతోటి పాపం మనోడి ఆర్తనాదాలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాడు. అయితే ఈ ఆర్తనాదాలు ఎంతవరకు నిజం, అసలు వైసీపీ వాళ్ళు అతనికి సపోర్ట్ ఇచ్చారా లేదా, లేకపోతే అసలు ఏవి కోరి మన బోరుగడ్డ అనిలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని క్షమించమని అడుగుతున్నాడు అని చూసే ముందు ఒకసారి మా బోరుగడ్డ అనిల్ గారి బాధ చూద్దాం. ఎందుకంటే గతంలో మనోడు అధికారం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ఉంటాడు కదా అని ఇష్టాసారంగా రెచ్చిపోయాడు. ఇలా అవసరానికి వాడుకొని మనోని అంటే దాన్ని ఏమంటారంటే కూరలో కరివేపాకని కూడా అనకూడదు. ఎందుకంటే కాలికేసుకున్న చెప్పు లెక్కన గేటు బయటనే ఇస్త్రేసారనే దానికి నిదర్శనం. సరే, మనోడి యొక్క బాధ ఏంది, ఆవేదన ఏంది ఒకసారి చూసి ఆ వీడియోకి మనం ఫుల్గా కౌంటర్ ఇద్దాం. ఒకసారి చూడండి, మామూలుగా లేదు మనోడి బాధ. ఒక లైన్ దాటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ఒక మాట దాటడం జరిగింది. దానికి రియలైజ్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ దట్ వాట్ ఆల్ ఐ స్పోక్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ వాళ్ళు కోరుకుంది కూడా అదే. సో ఒక లైన్ దాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు అన్నాను, సారీ క్షమించండి, ఇది వాడు చెప్పినటువంటి సెంటెన్స్. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్పాల్సింది, లైన్ దాటి నువ్వు క్షమించరానటువంటి నేరాన్ని చేశావు. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నటువంటి రాజకీయాలతో సంబంధం లేనటువంటి మహిళ గురించి నువ్వు మాట్లాడావు. పవన్ కళ్యాణ్ గురించి గారు మాట్లాడుంటే అది వేరే విషయం, చంద్రబాబు నాయుడు గారి విషయం మాట్లాడుంటే వేరే విషయం, లోకేష్ విషయం మాట్లాడితే వేరే విషయం. కానీ వాళ్ళకు సంబంధం లేనటువంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడావు. అది క్షమించరాదు అని అంటే క్షమా అర్హత లేనటువంటి విధంగా నువ్వు ప్రవర్తించావు అనేది వాస్తవ విషయం. ఇక చాలా ముఖ్యమైన విషయం, వీడు ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు, వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సజ్జల అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీడిని బాగా పెంచి పోషించారు. వీడికి కావాల్సినటువంటి విధంగా అన్ని రకాలుగా ఫైనాన్షియల్స్గా అన్ని విధాలుగా వీడికి అండగా ఇచ్చారు. మనోడు మామూలుగా ఏంటంటే వస్తున్నాయి కదా డబ్బులు అని చెప్పి ఇష్టాసారంగా ఆ కంపెనీలు ఈ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు చేసో ఏదో మొత్తం మీద మనోడు ఉన్న డబ్బులని ఖర్చు చేసేసాడు. తాజాగా ఏం చేశారంటే వాడు ఓపెన్ చేసినటువంటి ఐటీ కంపెనీస్ వాటి మీద కూడా పోలీస్ కేసు రైజ్ చేయడంతో దాని మీద ఎటువంటి ఇన్కమ్కి అతనికి చెల్లేటువంటి అవకాశం లేదు. ఆల్రెడీ అతని దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏదైతే సంపాదించాడో జగన్మోహన్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా సంపాదించాడో ఆ సోర్స్ అన్నీ కూడా బ్లాక్ చేశారు. ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనోడు జైల్లో ఉన్నప్పుడు వైసీపీ ఆఫీస్ నుంచి అట్లాగే కేంద్రంలో కొంతమంది నాయకుల దగ్గర నుంచి బోరుగడ్డ అనిల్కి సపోర్ట్ లభించింది. అయితే ఈ సపోర్ట్ వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా అలాగే పర్సనల్గా దీని మీద ఫోకస్ పెట్టారు. ఫలితంగా మనోడికి అటు అంటే కొంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు, కానీ ఎంతవరకు చేస్తారు, సెంట్రల్లో పవర్ తిప్పే వాళ్ళైనా కొంతవరకు చేస్తారు. కానీ మనోడు మాట్లాడినటువంటి భాష ఎలాంటిది, మనోడు వాడినటువంటి పదాలు ఎటువంటిది, ఎవరు సపోర్ట్ చూసుకొని మనోడు రెచ్చిపోయాడు, ఇది వాస్తవ విషయం. అయితే సో సెంట్రల్ నుంచి కొంతమంది పవర్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడేదో కొద్దిగా సహాయం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో మనోడికి ఆశించిన స్థాయిలో ఆ సహాయం అయితే అందలేదు. ఒకటి. రెండవది, వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి మొదట మనోడిని అరెస్ట్ చేసి జైల్లో ఉన్నప్పుడు 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు ఏదో ఒకటి చెప్తున్నాడు కదా, అట్లాగా ఏదైతే ఏం లేదు. దీంట్లో ఎవరిని వెనకాల సూత్రధారులు ఎవరు అంటే వాస్తవానికి మనోడు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయట పెడతాడేమో, సజ్జల రామకృష్ణారెడ్డి తనకి డబ్బులు ఇచ్చి తన చేత వీడియోలు చేపిస్తాడేమో అనేటువంటి విషయాన్ని బయట పెడతారని
వాళ్ళు చాలా భయపడ్డారు. అందుకు గాను పాపం మనోడికి బోరుగడ్డ అనిల్కి అలా విషయాలు చెప్పకుండా ఉండటానికి నీకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని మేము అందిస్తాం, నువ్వు రేపు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నీ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మాది అనేటువంటి ఒక భరోసా కల్పించింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఫలితంగా మనోడి మీద ఎంత అంటే కస్టడీలోకి తీసుకొని విచారించినా మనోడు వాళ్ళ పేర్లు బయటికి చెప్పలా. సరే 9 నెలల తర్వాతనో 10 నెలలతో ఎట్లాగో మనోడికి బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేసాడు. ఇప్పుడు వైసీపీలో అందరు కార్నర్ చేస్తుంది ఎవరినయ్యా అంటే బోరుగడ్డ అనిల్ని. వైసీపీ పార్టీ ఘోర పరాజయం చెందడానికి, ఓడిపోవటానికి మన బోరుగడ్డ అనిల్ కూడా చాలా కారణం. అతను వాడినటువంటి భాష ప్రజల్లోకి వెళ్ళింది. మీరు 5 ఏళ్ల టెన్యూర్లో మీరు ఎప్పుడు కూడా బోరుగడ్డ అనిల్ మాట్లాడేటువంటి మాటల మీద మీరు మీ సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో షేర్ చేశారే తప్పనిచ్చి వాడి మీద చర్యలు తీసుకోవాలని మీరు పోలీసులకు ఆదేశించలా. ఇటువంటి సమయంలో మీరు బోరుగడ్డ అనిల్ని మన దగ్గర పెట్టుకొని ఈ బూతు సామ్రాజ్యానికి మాకు సంబంధం లేదంటే ఎవరు వినరు అని చెప్పడం జరిగింది. మనోడు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కోర్టుకు వెళ్ళి నాంపల్లి కోర్టుకు వెళ్ళే వరకు కూడా ఉండటం, ఆ జనాన్ని క్రౌడ్ని క్రియేట్ చేయటం, అక్కడ మనోడు మాట్లాడినటువంటి మాటలు అంటే సంస్కారంగానే మాట్లాడారు లోకేష్ గారు రెడ్ బుక్ దెబ్బకి. సో ఏది ఏమైతే ఈ టైంలో ఈ బోరుగడ్డ అనిల్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్తే వాడు మాట్లాడినటువంటి బూతులు మాట్లాడినటువంటి మాటలన్నిటి కూడా మనమే మాట్లాడించామని మెసేజ్ వెళ్తుంది అనేది వైసీపీ సీనియర్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర సజ్జల దగ్గర చెప్పారు. తాజాగా కొత్తగా మరొక ఆయన వచ్చాడు వైసీపీకి, ఏంటి పొలిటికల్ అనలిస్ట్గాను లేకపోతే అతనికి పొలిటికల్గా అడ్వైజ్ ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి కొంత వచ్చాడు. ఆయన క్లియర్గా చెప్పాడు, కొంతమంది వ్యక్తులు పేర్లు ఇస్తున్నా ఆ వ్యక్తులు మీ పార్టీకి సంబంధం లేదని మీరు కరాఖండిగా చెప్పండి, లేకపోతే పార్టీ భవిష్యత్తు చాలా దారుణంగా తయారైద్ది. ఎవడైనా అసలు మీరు పార్టీని నమ్ముతున్నారా, ఒక బూత్ ఫ్యాక్టరీ నడుపుతున్నారా మీరు అని చెప్పడంతో మనోడు ఎటుకూడి వైఎస్ఆర్సీపీ పార్టీకి కొరగాని కొయ్య ఒక గుదబండిలాగా తయారయ్యాడు మన బోరుగడ్డ అనిల్. ఉంచుకుందామంటే అతను వెనక మాట్లాడిన మాటలకు నువ్వే బాధ్యత, లేదు బయటికి పంపిద్దామంటే మీరు అందరూ నన్ను మాట్లాడిచ్చారు కాబట్టి అనే విషయం వాడు బయటికి చెప్తే అది కూడా వాళ్ళకి డ్యామేజే. అందుకని ఏం చేయాలో అర్థం కాకుండా ఎట్లాగట్లా అతన్ని పంపించడం కోసం 1 by 1 స్టెప్ వేసుకుంటూ మొత్తం మీద మనోడికి డోర్ లాక్ చేస్తారు. ఇప్పుడు మనోడి ఫైనాన్షియల్ స్టేటస్ దెబ్బతినింది, పిల్లల చదువులకి కావాల్సినటువంటి మనీ ఆగిపోయింది, అట్లాగే కుటుంబ ఖర్చులకి వీడి మెయింటెనెన్స్కి ఇవన్నీ ఆగిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనోడికి తప్పని పరిస్థితి, గత్యంతరం లేక గతి లేక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్షమించండి, నా మీద ఉన్నటువంటి కేసుల మీద మీరు కన్సిడర్ చేయండి, అట్లాగే నా కంపెనీ మీద ఉన్నటువంటి నోటీసును విత్డ్రా చేసి ఆ డబ్బులు వాడుకునేలాగా నాకు సహాయం చేయండి. తప్పు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మేము రోడ్డును పడ్డాం, ఈరోజు రోడ్డు మీద నిలబడ్డాం, నిజంగా నేను ఆ పదాలు మాట్లాడకూడదని చెప్తున్నాను. కానీ దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి, ఎంతవరకు మాట్లాడాలి? రాజకీయాల్లో విమర్శలు చేద్దాం, తప్పులేదు, అందరూ విమర్శలు చేస్తున్నాం, కానీ విమర్శలు చాటున ఇంత వ్యక్తిగత హరణానికి పాల్పడి ఇంత మహిళని టార్గెట్ చేసి ఒక రాక్షసులాగా వ్యవహరించినటువంటి ఇలాంటి వెధవల్ని అసలు ఎవరైనా కన్సిడర్ చేస్తారా? సో ఇప్పుడు నువ్వు వేడ్చినా బోర్డు పడి ఇంకా చూడండి, ఒక 1 year అయితే మనోడు సిచ్యువేషన్ చాలా వరస్ట్గా తయారైంది. తప్పనిసరి పరిస్థితిలో కాలబేరానికి వస్తాడు. ఆ రోజు తెలుస్తుంది వాడికి, ఎందుకురా నేను ఇంత వ్యక్తిగతంగా మాట్లాడానో, ఏం ఆశించి నేను చేశాను అనేటువంటి బాధపడే రోజు దగ్గరలోనే ఉంటుంది అనేదానికి ఖచ్చితంగా టైం దగ్గరలోనే ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు బోరుగడ్డ పరిస్థితి ఎలాగుందంటే, పుట్టింటోళ్ళు తరిమేశాడు, కట్టుకున్నాడు వదిలేశాడు, దేనికి చెందనటువంటి రెండింటికి చెడ్డ రేవాడిలాగా తయారైపోయాడు మన బోరుగడ్డ.